అందరికీ హాయ్ అండి. ముందుగా మీ అందరికీ సారీ. ఫోటోషాప్ క్లాసెస్ లేట్ అయ్యాయి. కొంచెం ఎడిటింగ్ వర్క్స్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయా. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోస్ తొందరగా పెట్టమని మెసేజ్ చేస్తున్నారు. ఇక మీదట వీడియోస్ రెగ్యులర్ గా పెడతాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ ని చూస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీకు ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎడిటర్ అవ్వాలి, స్కిల్స్ నేర్చుకోవాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఛానల్లో బేసిక్ నుంచి ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రానున్న రోజుల్లో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ కూడా తీసుకొస్తాను. ఇంకా చాలా పెద్ద ప్లానింగ్సే ఉన్నాయి. పెద్ద ప్లానింగే మీ అందరూ కూడా ఈజీగా థంబ్నెయిల్స్, వీడియో ఎడిటింగ్ చేసేలా ఈజీగా ఉంటాయి ఈ క్లాసెస్. మనీ ఉండే వాళ్ళు డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటారు. అదే లేని వాళ్ళు దేవుడిచ్చిన టైం ని యూజ్ చేసుకొని ఇలా స్మార్ట్ గా యూట్యూబ్ లోనే ఫ్రీ క్లాసెస్ చూస్తారు. అయితే మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఓన్లీ చూసి వదిలేస్తే కాదు, ఒక బుక్ పెట్టుకొని ఒక్కొక్క నిమిషం నేను చెప్పే ప్రతిదీ రాసుకొని దాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని మీ సొంతంగా ప్రాక్టీస్ చేయండి. డైలీ అట్లీస్ట్ 2 hours అయినా టైం కేటాయించండి. వేరే టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు, స్కిల్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇది బాగా నేర్చుకుని ఇందులో మీరు తోపైన తర్వాతే వేరే స్కిల్స్ జోలికి వెళ్ళండి. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫోటోషాప్ గురించి నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అయితే కొన్ని ఇష్యూస్ వల్ల అందరికి ఓల్డ్ వెర్షన్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు మీ అందరికి లేటెస్ట్ వెర్షన్ 2025 కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి, డైరెక్ట్ లింక్ పంపిస్తాను. ఫ్రీగానే, డబ్బులేం అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటున్నారు. దీని గురించి ఆల్రెడీ నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేసి పెట్టా, దాన్ని లేపేశారు. సో అందుకే నేను ఆ వీడియోని డ్రైవ్ లో పెట్టి టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇప్పటికే లేట్ అయింది, ఇక మొదలెడదామా. ఈ ప్యాచ్ టూల్ ని మనం సేమ్ లేజర్ టూల్ అనే యూజ్ చేస్తాం. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ పైన సోర్స్ అండ్ డెస్టినేషన్ కనబడుతుంది కదా, అందులో సోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక షేప్ గీసి దీన్ని ఇలా పక్కకు జరిపామంటే మనం ఎక్కడైతే జరిపామో అక్కడ ఉన్నదంతా ఈ రౌండ్ చేసిన మార్క్ లో కాపీ అవుతుంది అనమాట. ఓకే, ఈ సోర్స్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది, దీన్ని ఇలా రౌండప్ చేసి సింపుల్ గా పక్కకి ఇలా జరిపాము. సో ఏమవుతుందంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పింపుల్ ఉంది. దీన్ని ఇలా జరపగానే ఈ ప్లేస్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఫ్రీ అయిందనమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ డి. నెక్స్ట్ ఇది కూడా అలాగే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, జస్ట్ అలా మూవ్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ మూవ్, చూడండి ఇక్కడ పోయింది అది. సో ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కంట్రోల్ డి. సో ఈ సోర్స్ అనేది మనకు ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఖాళీగా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చాను. సో ఇక్కడ ఏమైందంటే అది ఇక్కడ కాపీ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురా, డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురాగానే అది ఇక్కడ కాపీ అయింది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలంటే సింపుల్ గా సోర్స్ లోకి వెళ్ళండి, సింపుల్ గా ఇలా రౌండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఖాళీగా ఎక్కడైతే లేదో దాని సైడ్కి అలా మూవ్ చేస్తే ఇక్కడ ఖాళీ అవుతుంది. ఓకే, కంట్రోల్ డి. ఇప్పుడు మనకు ఇలా ఇక్కడ ప్లేన్గా ఉండేది ఏ భాగం అయితే దీంతో మనం నింపాలనుకుంటున్నామో అప్పుడు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని ఇలా రౌండప్ చేసుకొని జస్ట్ దీన్ని ఇలా తీసుకొస్తే చాలు, ఇక్కడ పేస్ట్ అవుతుంది. కంట్రోల్ డి, చూడండి. సో డెస్టినేషన్ అనేది ఇలా ఉపయోగపడుతుంది, సోర్స్ అనేది అలా ఉపయోగపడుతుంది. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు రిమూవ్ చేయాలంటే సింపుల్గా సోర్స్లోకి వచ్చేసి ఇలా రౌండప్ చేసి ఇలా 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 చూసారు కదా, మొత్తం రిమూవ్ అయ్యాయి. కంట్రోల్ డి. ఓకే, అలా మనకు ఈ ప్యాచ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి కంటెంట్ అవర్ మూవ్ టూల్ అనమాట. సో ఈ టూల్తో ఏంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకు జరిపేస్తే అది డూప్లికేట్ అయ్యి ఇలా ఫ్రీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధంగా మారుతుంది. అలా మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్లిక్ చేశామంటే ఇక్కడ మాయమైపోయి ఇక్కడ కాపీ అవుతుంది అనమాట. అది మీకు ఇది ఎక్కడ యూజ్ చేస్తారో సింపుల్గా చెప్తాను. దీనికోసం ఫస్ట్ కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, ఓకే, టాల్ మ్యాన్, షార్ట్ మ్యాన్,
ఫర్ సపోజ్ ఈ ఫోటో ఉంది. దీన్ని తీసుకోండి. ఇక్కడ ఒక పొట్టోడు, ఒక పొడవుడు ఇద్దరు ఉన్నాడు. దీన్ని సింపుల్‌గా ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. తర్వాత ఫోటోషాప్‌లోకొచ్చి కంట్రోల్ వి పేస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ టీ కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అవసరం లేదు కాబట్టి సింపుల్‌గా లేయర్ క్లిక్ చేసి కీబోర్డ్‌లో డిలీట్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇది టూల్ ఎలా యూజ్ అవుతుందో సింపుల్‌గా చెప్తాను. సో, సింపుల్‌గా ఏందంటే ఈడ చుట్టూ బాగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా జస్ట్ అలా పక్కకి జరపండి. జరపగానే ఇలా ఒక మీకు ఫ్రీ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. సింపుల్‌గా ఏం చేస్తారంటే దాన్ని కొంచెం హైట్‌గా చేంజ్ చేయండి. ఇలా. ఇలా చేంజ్ చేసి సింపుల్‌గా ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసి కంట్రోల్ డి క్లిక్ చేయండి. ఓకే. కంట్రోల్ డి క్లిక్ చేయగానే పొట్టిగా ఉండే ఇతని కంటే హైట్‌గా మారిపోయాడన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకొని ఈ పైన దీన్ని సింపుల్‌గా ఎరేజ్ చేసుకోవాలి. ఇలా. చూసారా? ఇలా పొట్టిగా ఉండే అతను ఇలా హైట్‌గా మారిపోయాడన్నమాట. సో, వీటిననే గాదు మనం జనరల్‌గా గ్రూప్ ఫోటోలు తీసుకున్నప్పుడు పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇలా మనం ఈ టూల్‌ని యూజ్ చేయొచ్చన్నమాట. పొట్టిగా ఉండే వాళ్ళని హైడ్ చేయడానికి ఈ టూల్ భలే యూజ్ అవుతుంది. ఈ ట్రిక్‌తో ఈజీగా మీరు ఇలాంటివి చాలా చేయొచ్చు. సో, మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి రెడ్ ఐ టూల్ అన్నమాట. ఈ టూల్ ఏంటంటే జనరల్‌గా మనం ఫ్లాష్ లైట్‌లో నైట్ టైమ్ ఫోటోస్ దిగుతూ ఉంటాం గదా! అప్పుడు ఫోటోస్‌లో కళ్ళు కొంచెం డిఫరెంట్‌గా పడుతూ ఉంటాయి. సో, అలా కళ్ళల్లో రెడ్ ఫ్లాష్ లైట్ ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి ఈ రెడ్ ఐ టూల్ అనేది యూజ్ చేస్తాము. దానికోసం సింపుల్‌గా క్రోమ్‌లోకెళ్ళి ఫ్లాష్ లైట్ రెడ్ ఐస్ అని సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఉంది గదా! ఓకే. ఈ ఫోటో నైట్ టైమ్ తీసినట్టున్నారు ఫ్లాష్ లైట్‌లో. సో, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ టీ నొక్కేసి సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. సింపుల్‌గా ఏం చేయాలంటే రెడ్ ఐ రెడ్ ఐ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని సింపుల్‌గా కంటి మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు. రెడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. చూడండి. ఇక్కడ కూడా రెడ్ ఐస్ ఉన్నాయి గదా! సింపుల్‌గా జస్ట్ క్లిక్ ఇచ్చానంతే. బ్లాక్ అయిపోయాయి. సో, మీరిలా రెడ్ ఐస్‌ని బ్లాక్ ఐస్‌గా మార్చడానికి ఈ టూల్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ రెడ్ ఐస్ మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టూల్ వచ్చేసి బ్రష్ టూల్ అన్నమాట. ఈ బ్రష్ టూల్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ ఈ ఫోటోలు డిలీట్ చేద్దాం ఇవి. డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే. సో, ఈ బ్రష్ టూల్ అనేది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ కలర్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేసి అందులో మనకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ పింక్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. ఓకే చేసిన వెంటనే సో, సైజ్‌ని మనం పెంచుకోవాలంటే బ్రాకెట్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేసి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే. సో, ఇలా కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చుట్టుపక్కల ఇలా గీసుకుంటూ వెళ్ళాలి. బ్రష్ టూల్ అనేది మనకు ఇలా ఉపయోగపడుతుంది. చూసారా? ఇలా. ఈ బ్రష్ టూల్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ హార్డ్‌నెస్ అని ఉంది గదా! కింద. ఈ హార్డ్‌నెస్ 100లో పెట్టుకొని చూడండి. ఇలా వస్తుందన్నమాట హార్డ్‌నెస్. కంట్రోల్ జెడ్ హార్డ్‌నెస్ అనేది తగ్గించుకోవాలి. ఓకే. ఇది సైజ్ అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్ 500. ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే. ఇక్కడ చాలా రకాలుంటాయి డిఫాల్ట్‌గా. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఉంది. హార్డ్ రౌండ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఇలా చేశామనుకోండి. చూడండి ఎలా వస్తుందో ఇది. సో, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు కంట్రోల్ జెడ్ క్లిక్ చేసుకొని సైజ్ కొంచెం తగ్గించుకోవాలి. ఓకే. ఇప్పుడు కింద చూడండి. చాలా రకాలుంటాయి. ఇక్కడ చూడండి మీకు అల్టిమేట్ పాస్టల్ పలోజా అని ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇలా చేశామంటే ఇదొక టైప్ ఆఫ్ బ్రష్ అన్నమాట. చూడండి. మనకు టైటిల్స్ కొత్తగా కావాలనుకున్నప్పుడు ఫోటోషాప్‌లో ఇలా చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఇలా అన్నమాట. అదే కాకుండా ఇందులో చాలా రకాలుంటాయి. దానికోసం సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి రావాలి.
ఇలా కిందకొస్తే మనకు చాలా రకాలుంటాయి. ఇదొక రకం అన్నమాట. చూడండి ఇలా. సో, ఇలా. కొంచెం కిందకొచ్చామంటే ఇక్కడ చూడండి మీకు స్పాటర్ బ్రషెస్ అని ఉంది గదా! దీన్ని సింపుల్‌గా క్లిక్ చేసుకొని ఇలా ఇప్పుడు చూడండి. ఇలా జస్ట్ ఇలా క్లిక్ చేశామంటే చాలిది. ఒక ఇంక్ లాగా పడిపోతుందన్నమాట ఇది. చూడండి. సో, కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఇంక్. సో, మనం ఏందంటే కలర్ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఈడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈడిప్పుడు హ్మ్. స్కై బ్లూ కలర్ అని పెట్టుకుందాము. ఓకే. క్లిక్ చేశాము. ఇప్పుడు చూడండి. చూడండి. ఎంత బాగా మారిపోతుందో కలరు. చూసారా? అండ్ నెక్స్ట్ సో, ఇందులో మనకు చాలా రకాలుంటాయి. ఇప్పుడు ఇది ఉంది. లాస్ట్ ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసి చూడండి. దీనికోసం హ్మ్. ఇప్పుడు చూడండి. చూసారా? ఒక్కోటి ఒక్కో రకంగా యూజ్ అవుతుంది మనకు. చూడండి. సో, ఇదొచ్చేసి ఇలా. ఇప్పుడు ఇది ఆకుల్లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడేందంటే మనం కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆహ్, గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. క్లిక్ చేశాము. ఇప్పుడేందంటే దీన్ని డిలీట్ చేసి ప్లస్‌ని సెలెక్ట్ చేశామంటే ఒక లేయర్ అవుతుంది. తర్వాత ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రావాలంటే కంట్రోల్ డిలీట్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ వచ్చింది. ఇప్పుడేందంటే దీంతో సెలెక్ట్ చేసుకునేది ఈ సెలెక్ట్ చేసుకున్నాం కదా! జస్ట్ ఇలా అలా ఇచ్చేయండి అంతే. చూసారా? ఆకుల టైప్‌లో వచ్చాయి గ్రీనరీగా. చూసారా? మనకెక్కడైనా ఫోటోలో ఆకులు ఏమైనా సరిగ్గా లేనప్పుడు చెట్టుకి ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు చెట్లకి ఆకుల్లాగా. ఓకే. సో, ఇది మనకి ఇలా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇందులో చాలా రకాలుంటాయి. మనం ప్రతీదీ చెక్ జేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా యూజ్ అవుతుందన్నమాట ఇవి. ఓకే. ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాము. వైట్ బ్యాక్‌గ్రౌండ్ మీద కలర్ సెలెక్ట్ జేసుకున్నాము. కలర్ వచ్చేసి పింక్ తీసుకున్నాము. చూడండి. ఎంత బాగుందో చూడండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో. ఏదైనా ఫోటోల మీద ఇలా చల్లితే ఎంత బావుంటుందో తెలుసా? కలర్‌ఫుల్‌గా ఇంక్‌తో వచ్చినట్టు యానిమేషన్ చేయొచ్చు దీన్ని. చూసారా? ఇలా చేసుకోవచ్చనమాట. ఇందులో ఏందంటే మనకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చు. రెడ్ కావాలంటే రెడ్, పింక్ కావాలంటే పింకు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోవచ్చు చూడండి. చూడండి. ఇదొక బ్లడ్ మరకల్లాగా అవుతున్నాయి చూడండి. చూసారా? సో, ఇలా. అండ్ గులాబీ రంగు గూడా గులాబీ రంగులో ఉన్నాయి ఇవి. చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి చూడ్డానికి గూడా. సో, ఇప్పుడేందంటే మనం బ్రష్ టూల్‌లోకెళ్ళి డిఫాల్ట్‌గా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా గీశామనుకోండి. ఇలా గీసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది గదా! ఇప్పుడేందంటే మీరు షిఫ్ట్ పట్టుకొని గీసారంటే స్ట్రెయిట్‌గా వస్తుంది చూడండి. షిఫ్ట్ పట్టుకోండి. స్ట్రెయిట్‌గా గీస్తుందది. ఇలా. షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రెయిట్‌గా వస్తుంది. షిఫ్ట్ తీస్తే ఇలా వంకర టింకరగా పోతుంది. సో, ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని ఏ గీస్తున్నాను చూడండి. దానికోసం లెఫ్ట్ దానికోసం షిఫ్ట్ పట్టుకొని ఇలా గీస్తున్నాను. తర్వాత ఇలా, తర్వాత ఇలా, తర్వాత ఇలా. చూసారా ఎంత స్ట్రెయిట్‌గా వచ్చిందో? దీన్ని మనం సైజ్ ఇంకా చాలా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఒపాసిటీ అని ఉంది గదా! మీరు ఒపాసిటీ తగ్గించుకోవచ్చనమాట. తగ్గించుకుంటే ఇలా వస్తుందనమాట మీకు. ఓకే. అలాగే ఇక్కడ ఫ్లో అని ఉంది గదా! ఈ ఫ్లో గూడా మనకు చాలా యూజ్ అవుతుంది. దీని ఫ్లోని 60% 50% పెట్టుకొని ఇలా గీశామనుకోండి ఇలా వస్తుందనమాట. ఓకే. ఈ ఒపాసిటీ, ఫ్లో 2 చూడనీకి ఒకేలా ఉంటాయి గానీ, కానీ వీటి రెండిటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మీరు బేసికే గాబట్టి ఇది మీకు అవసరం లేదు. పోను పోను యూజ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది.
తర్వాత ఏం చేస్తారంటే కంట్రోల్ డిలీట్, ఇక్కడ పైన బ్రష్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో స్పేసింగ్ అని ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇలా గీసాను కదా, అంటే ఇక్కడ కింద చూసారు కదా, ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదే స్ట్రక్చర్ లో ఇక్కడ ఫామ్ అయింది అనమాట గీస్తున్నప్పుడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దీని ఇలా ఇంక్రీజ్ చేస్తుంటే చూడండి, ఇలా బాల్స్ బాల్స్ లాగా అవుతున్నాయి. మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ 100 సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి 100 సెలెక్ట్ చేసుకోండి, ఇలా వచ్చింది కదా, చూడండి. ఓకే, సో దీన్ని మనం ఇంకా ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 100 పెట్టుకొని ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఒక డాట్ యారో లాగా అయిపోతుంది అనమాట. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారా ఒక డాట్ యారో లాగా క్రియేట్ అయిపోయింది. సో ఇలా అనేది మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఈ విధంగా మనకు ఇది యూజ్ అవుతుంది డాటా యారోస్ క్రియేట్ చేయడానికి. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ డాటా యారోస్ అనేవి. సో ఇలా మనకు నచ్చినట్టు సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సైజ్ అనేది కనపడుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఫోటోషాప్ ఏంటంటే సముద్రం, క్రియేటివిటీ ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చు దీనిలో. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్లో గురించి ఇంకా డెప్త్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు గూగుల్ నుంచి ఒక ఫోటో తీసుకుంటాను. ఓకే, ఈ ఫోటో తీసుకున్నాను, కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ టీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది హనుమాన్ది. ఇప్పుడు ఏంటంటే సైజుని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, సైజు 100% చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇది తీసుకుంటున్నాను, సాఫ్ట్గా ఉండేదాన్ని. ఓకే, తర్వాత ఇలా చుట్టుపక్కల ఇలా గీసుకుంటున్నాను, లోపల కాకుండా జస్ట్ సైడ్లో ఇలా గీస్తున్నాను. సో ఇలా బ్రష్ చేయగానే సైడ్లో ఏమైందంటే ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు ఫ్లో 100% ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీని ఒక 60% పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, చూడండి ఓకే, ఈ రెండింటికి డిఫరెంట్ మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని 100% పెట్టుకొని హనుమాన్ కాళ్ళ దగ్గర ఇలా గీసాను. ఏంటంటే కాళ్ళు మొత్తం కవరప్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఒక 30 పెట్టుకున్నాను. 30 పెట్టుకొని జస్ట్ హనుమాన్ మీద జస్ట్ అలా గీసాననమాట. ఓకే, ఒక్కసారి గీశాను అంతే. రెండింటి మధ్య తేడా తెలిసిందా? ఈ ఫ్లో 100% ఉంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో మొత్తం కవర్ అవుతుంది. అదే ఫ్లో ఒక 30 నుంచి 50% ఉంటే ఆ బ్రష్ మనం గీసినా కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనకు కనపడుతుంది ఇలా. ఓకే, ఇది ఎక్కువ మనకు thumbnail లో బాగా యూజ్ అవుతుంది. దీని గురించి మీకు ముందు ముందు ఇంకా చాలా డీటెయిలింగ్ గా చెప్తాను. అలాగే ఇందులో ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రష్ టూల్ తీసుకొని ఫ్లో 30% అని, కెపాసిటీ 100% అని, సైజ్ వచ్చి 500 అని ఇలా మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకున్నారు కదా. అంటే డిఫాల్ట్ గా ఉండే సెట్టింగ్స్ అని పోయి మీరు మాన్యువల్ గా ఒక సెట్టింగ్స్ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు డిఫాల్ట్ గా ఫోటోషాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు సెట్టింగ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి సెట్టింగ్స్ కావాలంటే సింపుల్ గా ఈ బ్రష్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పక్కనే ఇలా సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రీసెట్ టూల్ అని ఉంటుంది, దాని కింద రీసెట్ ఆల్ టూల్స్ అని ఉంటుంది. ఇక్కడ రీసెట్ టూల్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఈ బ్రష్ టూల్ ఒక్కటే రీసెట్ అవుతుంది. అలా కాదు మొత్తం అన్ని టూల్స్ రీసెట్ చేయాలనుకుంటే ఇక్కడ రీసెట్ ఆల్ టూల్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్ని రీసెట్ అవుతాయి. సో నాకేందంటే ఈ రీసెట్ టూల్ ఒక్కటే చాలన్నమాట. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ చేశానన్నమాట. ఓకే, క్లిక్ చేయగానే చూసారా ఎలా అయిపోయిందో? చూడండి, మీరు తేడా గమనించండి బాగా. ఇంతకుముందు ఇక్కడ సైజ్ అనేది 500 ఉండేది, ఇప్పుడు చూడండి 13% వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ ఫ్లో మారిపోయింది, స్మూతింగ్ కూడా మారిపోయింది, మొత్తం మారిపోయింది చూడండి. సో మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు ఫ్లో అనేది 100% ఉంది. ఓకే. ఫ్లో 52% పెట్టుకున్నాను. కెపాసిటీ అనేది 58% పెట్టుకున్నాను. సో ఇక్కడ 13% ఉంది కదా సైజు. సైజు 243 పెట్టుకున్నాను సైజు. చూసారా? సైజు 243 ఉంది. ఒపాసిటీ 58% ఉంది. ఫ్లో 52% ఉంది. ఇప్పుడేందంటే ఇలా సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్‌లోకి వచ్చి రీసెట్ టూల్ క్లిక్ చేయగానే చూసారా? మొత్తం అంతా సెట్టింగ్ మొత్తం మారిపోయింది. ఇక్కడ చేంజ్ అయిపోయింది. అలాగే ఒపాసిటీ 50% ఉండేది 100% అయిపోయింది. ఇక్కడ ఫ్లో కూడా 100% అయిపోయింది. చూసారా? డిఫాల్ట్‌గా అనేది వచ్చేసిందనమాట. ఓకే. సో ఇక్కడ నుంచి మనం మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. పెంచుకోవాలంటే బ్రాకెట్స్ నొక్కితే సైజ్ పెరుగుతుంది. అలా మీరు ఫ్లోని, ఒపాసిటీ సెలెక్ట్ చేసుకొని మాన్యువల్‌గా మీకు నచ్చిన కలర్‌లో ఫోటోస్ మీద బ్రష్ చేయొచ్చనమాట. ఓకే. సో ఇలా అన్నమాట. చూసారా? ఫ్లో అనేది 13% పెట్టుకుంటే ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కనపడుతుంది. అదే ఫ్లో అనేది 100% ఉందనుకోండి. చూసారా? ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కూడా కవర్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఫ్లో అనేది ఇలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంతవరకు అయితే చూశారు కదా. చూసిన దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.